అధ్యాయము 43వ వచనం. అందుకాయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని వానితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతిమంతుడా, సర్వాధికారి, నీకు వందనాలు. మా నిమిత్తమై తండ్రి నువ్వు కలువరి శిలువలో చేసిన గొప్ప కార్యాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు నిలబడి ఎస్ఐ నీ మాటల్లో వివరించడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు ఎస్ఐ. అవును తండ్రి, ఈ మాటను చెప్పడానికి నాకు యోగ్యత లేదు, కానీ మీరే నిలబెట్టి మీరే మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరు కూడా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి అలాగే నాన్నగారికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు సిలువలో పలికిన రెండవ మాటను నాకు ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. పోయిన సంవత్సరం నేను వచ్చేసి 7వ మాట చెప్పడం జరిగింది. 7వ మాట ఎంతమంది గుర్తుందో తెలియదు, కానీ ఈరోజు వచ్చేసి దేవుడు చూపిన కృపను బట్టి గుడ్ ఫ్రైడే రోజున 2వ మాట నాకు ఇవ్వడం జరిగింది. మొదటిగా గుడ్ ఫ్రైడే ఏంటి అంటే, గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారము. మనం చూసినట్లయితే ఎవరైనా ఏదో ఒక రోజున చనిపోతే మనం ఏమంటామంటే, ఈరోజు చాలా విషాదకరమైన దినము, చాలా బ్యాడ్ డే, చెడ్డ దినము, ఈరోజే చనిపోయాడు కాబట్టి ఈరోజు మా ఇంట్లో ఏది కూడా మేము కొనుక్కోము, ఈరోజు మా ఇంట్లో ఎలాంటి సంబరాలు జరగవు అని చెప్పేసి అనేక మంది ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ అలా అనుకుంటారు. కానీ దేవుడు ఎందుకని ఈ రోజును ఒక కొత్త దానిగా తయారు చేశాడు? గుడ్ ఫ్రైడే అంట. గుడ్ అంటే మంచి శుక్రవారం అంట. యేసు చనిపోయిన దినాన్ని ఏమంటున్నారు? మంచి శుక్రవారంగా దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు నా పాపాల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు కనుక. ఈరోజు యేసు ప్రభు చనిపోకపోతే మనకు రక్షణ అనేది వచ్చేది కాదు. ఆయన ద్వారా మనకు రక్షణ వచ్చింది కనుక దీన్ని ఏమంటారంటే మంచి దినము అని అంటారు. కాబట్టి మనం అందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈ 2వ మాట మనం చూసినట్లయితే 43వ వచనంలో, అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఎవరికైనా ఏమైనా అర్థమైందా? యేసు ప్రభు ఏమన్నా అంట, నీవు నాతో కూడా పరదేశులో ఉందని చెప్పారంట. ఎవరితో చెప్పారు అంటే, యేసు ప్రభుతో పాటు 2 దొంగల్ని కూడా సిలువ వేశారు. మనం చూసినట్లయితే చరిత్రలు మనం చూసినట్లయితే వాళ్ళ పేర్లు కూడా రాయబడినాయి. బైబిల్లో వాళ్ళ పేర్లు లేవు, కానీ వాళ్ళ పేర్లు మన చరిత్రలో చదివినట్లయితే అక్కడ మనకు కనబడతాయి. ఎడమ వైపున ఉన్న దొంగ పేరు ఏం పేరు అంటే గెస్టస్. ఏం పేరు? గెస్టస్ అనే ఒక వ్యక్తి పేరు, ఎడమ వైపున ఉన్న వ్యక్తి. కుడివైపున మనం చూసినట్లయితే డిస్మస్ అనే ఒక దొంగని. ఇద్దరు కూడా వాళ్ళిద్దరు ఎవరంటే స్నేహితులే. వాళ్ళిద్దరు గజ దొంగలు. అనేకమైన దొంగతనాలు చేశారు, అనేకమైన వారిని కూడా చంపారు, అనేకమైన చెడ్డ కార్యాలు చేశారు. అలాంటి వాళ్ళిద్దరిని కూడా తీసుకుని వచ్చి, వాళ్ళిద్దరిని మనం చూసినట్టయితే ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, వాళ్ళిద్దరు ఒకే రకమైన దొంగలు, గజ దొంగలు. కాబట్టి వాళ్ళిద్దరిని ఏం చేయాలా? పక్కల సిలువ వేయాలా, యేసు ప్రభుని చివర సిలువ వేయాలా. కానీ ఏమైపోయిందంటే, యేసు ప్రభుని మధ్యలో పెట్టి ఆ 2 గజ దొంగలు, 2 స్నేహితులే, అక్కడ ఒకరిని యువతలో ఒకరిని వేశారంట. అప్పుడు ఏమైపోయిందంటే, ఎడమ వైపున ఒకడు, కుడి వైపున ఒకరు ఉన్నప్పుడు ఏమైపోయిందంటే, అనేక మంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే, అందరూ కూడా చూస్తున్నారంట. ఆ సైనికులు అందరూ కూడా యేసు ప్రభుని చూసిన వాళ్ళే. అయ్యో, ఈయన అనేక మందిని స్వస్థపరిచాడు కదా, ఈయన మాటలు బాగుంటాయి కదా, ఈయన అనేక మందిని స్వస్థపరిచాడని చెప్పేసి కొంతమందికి తెలుసు. అలా ఉన్నప్పుడు ఏమైపోయిందంటే, కొంతమంది అంటున్నారంట, యేసు ప్రభువా, నీవు నిజమైన దేవుడు అయితే ఆ సిలువ నుంచి కిందికి దిగి నిన్ను నువ్వు రక్షించుకో. అప్పుడు అందరూ కూడా నమ్ముతాం కదా నిన్ను చూసి. అయ్యో, యేసు ప్రభు ఎంత గొప్పవాడు, సిలువ నుంచే దిగినాడు అని చెప్పేసి మేమందరూ కూడా నిన్ను నమ్ముకుంటాము అని చెప్పేసి వాళ్ళు ఏమన్నారంటే, అందరూ కూడా ఎగతాళి చేస్తున్నారంట. అక్కడ చూసినట్టయితే 40 వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది. అయితే 2వ వాడు పైన చూసినట్టయితే వేయబడిన ఒకడు అతన్ని దూషించెను.
నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మును కూడా రక్షించు అని చెప్పేసి ఎడమవైపు ఉన్న దొంగ అంటున్నాడంట. అయ్యో, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను. ఉదయం 8 గంటలకే సిలువ వేశారు యేసుప్రభుని. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన అలానే వేలాడుతూనే ఉన్నాడు. అనేకమైన బాధ. ఎండలో మనం నిలబడాలంటేనే నిలబడలేము కొద్దిసేపు. కానీ యేసుప్రభుని అలా సిలువ వేసినప్పుడు ఏమైపోయిందంటే, ఎడమవైపు ఉన్న దొంగ కూడా, అతను కూడా ఎంతో బాధ కలుగుతుంది. అయ్యో, ఈ శ్రమ నేను భరించలేకపోతున్నాను. అరే, యేసుప్రభు నా పక్కన ఉన్నాడు కదా, అనేక మందికి స్వస్థత కలుగజేశాడని చెప్పేసి ఆ వ్యక్తి అంటున్నాడు. ఎడమ పక్కన ఉన్న దొంగ ఏమంటున్నాడంటే, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, కిందికి దిగు, తరువాత నన్ను కూడా రక్షించు అని చెప్పేసి ఆయన అంటున్నాడంట. అప్పుడు ఏమంటున్నాడంటే, యేసు ప్రభు తన బాధ తనకుంది, ఆయన బాధ ఆయనకుంది. మనం చూసినట్టయితే అప్పుడు రెండో వ్యక్తి కుడివైపున ఉన్న దొంగ చూసి అంటున్నాడంట, అయ్యో, నీవు దేవునికి భయపడవా. ఈ మాట అతనికి ఏందో తెలుసు, ఆయన దొంగ కదా. ఆయన ఏమైనా ప్రజల్లో తిరిగేవాడా, ఊర్లో ఉండేవాడా కాదు. ఆయన కూడా ఎలా తెలుసు అంటే, మొదటి మనం విన్నాం కదా. ఏమని విన్నాం? మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు కనుక వీరిని క్షమించుము అన్నారు. మనం చూసినట్టయితే ఏదో ఒక వ్యక్తి మనల్ని చెంప మీద కొడితే మనం ఏం చేస్తాం? వెంటనే, అరే నీ చేతులు ఇరిగిపోండ్రా అని చెప్పేసి తిడతాం. లేకపోతే అరే నీకు అలాగాని ఇలాగాని చెప్పేసి వెంటనే తిట్టేస్తాం. ఆయన ఏ తప్పు చేయలే. అక్కడ ఉన్న దొంగలకు సిలువ వేసినప్పుడు, అరే ఏద్దుండ్రా చిన్న కుట్టండ్రా అని చెప్పేసి గట్టిగా అడుస్తున్నారు దొంగలు సిలువ వేసేటప్పుడు. కానీ యేసుప్రభు మాత్రం ఒక్క మాట కూడా అనలే ఆయన. అప్పుడు ఈ దొంగ చూస్తున్నారు, ఇద్దరు దొంగలు చూస్తున్నారు. కుడివైపు ఉన్న దొంగ మనసాక్షి ఎలాంటిదంటే మెత్తనిది, ఎడం వైపు ఉన్న వాని మనసాక్షి ఎలాంటిదంటే అది బండబారిపోయినది. కాబట్టి యేసుప్రభు సిలువ వేస్తున్నప్పుడు చూస్తున్నాడు ఈ వ్యక్తి, ఇద్దరు కూడా చూస్తున్నారు. అరే యేసుప్రభు ఏంటి ఏమనుకున్నాడు ఈయన? అరే చిన్న కుట్టనని చెప్పొచ్చు కదా, లేకపోతే అరే అంత గట్టిగా కొడుతున్నావు ఒక్క తిట్టొచ్చు కదా. ఈ దొంగలు మాత్రం తిడుతున్నారట, అరే మీకు అక్క చెల్లెలు లేరారా అని చెప్పేసి గట్టిగా తిడుతున్నారంట. ఎవరికైనా సరే బాధకమ్మ కొట్టేటప్పుడు అలా వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే అనేకమైన బూతులు మాట్లాడుతున్నారు. అయినా కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అప్పుడు అనుకున్నాడ ఈ దొంగ, అరే ఈయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన నుంచి ఒక్క అపవిత్రమైన మాట కూడా రాలేదు. కాగా ఇంకా ఏమంట, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగను కనుక వీరిని క్షమించు అన్నాడు. ఈయన ఎంత మంచివాడు, ఈయన ఖచ్చితంగా దేవుడే అని చెప్పేసి ఆ వ్యక్తి ఎంపడే మారు మనసు పొందాడు. వెంటనే అంటున్నట్టు, నీవు దేవునికి భయపడవా. ఆయనకి ఏం తెలియదు, ఎప్పుడు వాక్యం లేదు, ఎప్పుడు దేవుడు చూడలేదు. కానీ ఆయన మాటను బట్టి, ఆయన ప్రవర్తనను, సిలువ వేసినప్పుడు కూడా యేసుప్రభు ఎలా ఉన్నాడంటే, ఒక గొర్రె బొచ్చు కట్టినప్పుడు గొర్రె ఏమన్నా మనకి తిరుగుబడుతుందా, వాడు ఏమన్నా పొడుస్తుందా? ఏమన్నది గొర్రె. అలానే యేసుప్రభు కూడా మౌనంగా ఉన్నాడంట. అతని మీద ఏ తప్పు చేయలే. మనం ఎవరన్నా సరే ఏ తప్పు చేయను కొడితే మనకి ఇంకా కోపం వస్తుంది. నేను ఏ తప్పు చేయకుండా నన్ను అన్నారు, నన్ను ఏం తప్పు చేయకుండా నన్ను అన్నారని చెప్పేసి వాడు ఇంకా ఎక్కువ చేస్తాడు. కానీ యేసుప్రభు కూడా ఏ తప్పు కూడా ఆయన చేయలేదు. ఆయన కూడా ఆయన ముఖం మీద ఊశారు. ఆయన కూడా ఆయన ఏమన్నాడు, ఏమన్నా తుడుచుకున్నాడు అంతే. ఆయన నన్ను కళ్ళు మూసి కొట్టారు, ఎనికిలా కొట్టి వీపు మీద గుద్ది, ఎవరు కొట్టారని నువ్వు ప్రవచించుమని చెప్పేసి అన్నారు. ఆయన కూడా ఆయన ఏమనలేదు. ఈ దొంగలు ఇద్దరు కూడా అది చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఏమైపోయిందంటే, కుడివైపు ఉన్న దొంగ డిస్మస్ ఏమన్నా అంటే, అయ్యో ఈయన నిజమైన దేవుని బిడ్డే, ఈయన ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు, ఈయన దేవుడు అని చెప్పేసి నమ్మాడంట. వెంటనే ఏమన్నా అంటే, దేవా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా. ఈ రోజుల్లో కూడా మనం ఏం చేయాలంటే, దేవునికి ఇలాంటి తగ్గింపు ప్రార్థన చేసినట్టయితే దేవుడు ఖచ్చితంగా నీకు ప్రార్థన ఆయన వింటాడు. వెంటనే యేసుప్రభు అంటే, అయ్యో నువ్వు దొంగవి కదా, నువ్వు బాప్తీసం తీసుకోవాలా, నువ్వు రక్షణ పొందాలి, నువ్వు దేవుని మాటలు వినాలని చెప్పేసి ఆయన అనలేదు. ఎందుకంటే రక్షణ యేసుప్రభులోనే ఉంది. ఆయన చనిపోయిన వెంటనే అందరికీ కూడా రక్షణ కలుగుతుంది అని చెప్పేసి వెంటనే యేసుప్రభు అంటే, నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఇచ్చిన మనందరం కూడా ఎలా ఉండాలంటే, ఈ రెండవ దొంగ వాళ్ళే. కుడివైపున ఉన్న దొంగ ఏమన్నా అంటే, వెంటనే ఆయన హృదయం కరిగిపోయిందంట. కరిగిపోయి వెంటనే దేవుని ఆహ్వానించినాడు. కాబట్టి మన హృదయంలో కూడా దేవుని ఆహ్వానించినట్టయితే మనం కూడా దేవుని రాజ్యంలో మనము
ఉంటాము. యెషయా రాసిన గ్రంథము 53:12 చూసినట్టయితే ఇక్కడ అలా రాయబడి ఉంటుంది, మన అతిక్రమముల నిమిత్తము అతిక్రమంలో చేయు వారిలో ఎంచబడిన వాడయ్యను. ఆయన ఎలాంటి వాడంట? అతిక్రమంలో ఏమి చేయలేదు కానీ అతిక్రమంలో చేయబడిన వాడిగా ఆయన ఎంచబడ్డాడు నా పాపముల నిమిత్తము. కాబట్టి మనమందరం కూడా మనం చేసిన తప్పులను ఆ దొంగ ఎలా అయితే ఒప్పుకొని ఆయన దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడో మనం కూడా అలా ఉండాలని చెప్పేసి ఈ మాట సెలవిస్తుంది. దేవుడి చిన్న వాక్యాన్ని, ఈ చిన్న మాటను రెండో మాటను దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు రెండో మాటకి పాట భారతవ పాడుతుంది, అందరు కూడా వినండి.